హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో మీరు పాలకూరతో ఎప్పుడు పప్పు చేసుకుని ఉంటారు, కానీ ఎప్పుడైనా ఇలా కూర ట్రై చేశారా? చాలా బాగుంటుంది. దానికోసం మిక్సీ జార్లో ఇలా పెద్దగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయలు, కారం అయితే మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారం అయితే వేసుకుని కొంచెం ఉప్పు వేసి చూపించిన విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని కూరకు సరిపడా నూనె వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేసి అవి బాగా వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చివి కాబట్టి ఈ పేస్ట్ బాగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఈలోగా నేను శుభ్రంగా కడిగి సన్నగా తరిగినటువంటి పాలకూరను కూడా వేసి ఒక్కసారి ఆయిల్ అండ్ ఉల్లిపాయ పేస్ట్లో బాగా కలిసేటట్టు కలుపుకుని మరొకసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కనుక వదిలేసారు అంటే కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. నిజంగా చెప్తున్నా, ఈ కూరను కనుక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇదే కావాలని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు. సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్